డియర్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది పూర్తిగా నేను చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూడండి, ఫస్ట్ అనేది ఫ్లవర్ అనేది చేద్దాం ఒక పద్ధతిలో. ఎలా అంటే ఈ రింగ్ అనేది మీరు 8 దారాలు తీసుకోండి. తీసుకుని కరెక్ట్గా అక్కడే హోల్లో గుచ్చేసి ఈ రింగ్ అనేది చేతిలో ఇలా తీసుకోండి. తీసుకుని ఆ రింగ్ అనేది కరెక్ట్గా వదిలేయండి. అంటే దీన్ని ఏమంటారు తెలుసా? నాట్ అంటారు. ఈ నాట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఆపోజిట్ అనేది ఇంకో నాట్ అనేది వేసుకోవాలి. ఇంకో నాట్ అనేది వేసుకుంటే కరెక్ట్గా మీకు ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఆ నాట్ అనేది వచ్చేసేటట్లుగా ఇలా చూసుకోవాలి. ఈ నాట్ అనేది అయిపోయింది, చూసారా? ఆపోజిట్ అయిపోయాయి. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఈ 2 నాట్స్ కూడా సేమ్ అనేది రింగ్ అనేది చూడండి. ఈ నాట్ అనేది కూడా ఈ నాట్ కూడా సేమ్ అనేది ఇక్కడ వేసేయండి. చూడండి, ఇది కూడా సేమ్ నాట్ అనేది ఇక్కడ వేసేయండి. చూడండి, సేమ్ నాట్ అనేది ఇక్కడ కూడా ఇలా వేసేయండి. చూడండి, ఈ నెట్ అనేది సేమ్ అనేది నాట్ అనేది ఇలా వేసేయండి. అయిపోయింది, చూసారా? ముడి వేయడం ఏం లేదు, జస్ట్ ఇలా తీసి కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ ఒకటి ఇలా వేసేసి కింద కట్ చేసేయండి. ఇది కట్ చేసేయండి ఒకటి ఇలా వేసిన తర్వాత. చూడండి, కరెక్ట్గా చూడండి. ఈ నాట్స్ వేసిన తర్వాత ఒక్కసారి వేయండి. ఇది ఎందుకంటే దీని మీద జర్కన్ స్టోన్ అనేది అంటించగానే అది అతుక్కుపోతుంది. ఇక్కడ అనేది ఇది ముడి అనేది ఓపెన్ అవ్వదు. ఒక్కసారి ఇలా ఇక్కడ నుంచి తీసి ఒకసారి ఇలా వేసి కట్ చేసేయండి కింద. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇలా అనేది ఇలా కాటన్ దారంతో ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా రౌండ్ అనేది ఇలా తిప్పండి. ఇలా రౌండ్ అనేది జర్దోసి అనేది కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు తీసుకోండి. పర్లా, మీరు ఇంత పెద్ద ముక్క తీసుకోకపోయినా పర్లేదు, కానీ చిన్న చిన్న ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా తీసుకుని ఇలా రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇలా చూడండి. ఇలా అనేది నేను పెద్ద ముక్క తీసుకున్నా, మీరు పర్లేదు చిన్నదే తీసుకోండి, చిన్న చిన్న ముక్కలే తీసుకోండి. జర్దోసి తీసుకుని ఇలా చుట్టూ తిప్పేయండి. ఎంత లగ్జరీ వర్క్ తెలుసా ఇది ఎంత ఎక్సలెంట్ వర్క్ అంటే దీనికి మంచి వాల్యూ ఉంది. అఫీషియల్ వర్క్ అంటారు దీన్ని. ఇది ఎక్కువగా లైక్ చేస్తారు ఇలాంటి ఫ్లవర్స్ అనేవి. చూడండి, ఇలా అనేది రౌండ్ అనేది ఇలా జర్దోసి అనేది ఇలా తిప్పేయండి. తిప్పేస్తే ఇక్కడ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇది చూసారా? మధ్యలో అనేది జర్కన్ అంతా ప్లేస్ అనేది వచ్చింది. ఇలా అనేది కరెక్ట్గా వేసుకుంటే ఇక్కడ అనేది మీకు మధ్యలో స్టోన్ అంటించే ప్లేస్ వచ్చింది. అది ఒక్కసారి వేశారు కదా ఆ ముడి అనేది, జస్ట్ గమ్ అనేది పెట్టేసి దాని మీద జర్కన్ స్టోన్ అంటించేస్తే అది ఇది పట్టుకుంది కింద. అసలు ముడి అనేది ఊడిపోవడం అనేది ఉండదు. చూశారు కదా? చూడండి, కరెక్ట్గా ఏంటంటే మీరు ఇలా కాటన్ దారం అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా 3 బీట్స్ అనేవి ఇలా క్రాస్గా తీసుకోవాలి. నేను ఇంత ముందు చెప్పాను కూడా నేను. చూడండి, మళ్ళీ ఇక్కడ 2 కుట్లు తీసుకోండి. ఇలా వెనకాల 2 కుట్లు వేసుకుని ఈ డిజైన్ పేపర్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ వీడియో చూస్తే డిజైన్ పేపర్ అనేది ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. మరొకటి అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా 3 చప్పున ఇలా 4 అనేవి కుట్టేయాలి. చూడండి, ఇలాగే మీరు ఇటుపక్క కూడా 3 బీట్స్ అనేవి తీసుకుని 1 2 3 4 వేసేయాలి కరెక్ట్గా. ఈ క్రాస్ అనేది ఇలా అనేది క్రాస్ అనేది 3 చప్పున ఇలా వేసుకుంటూ కరెక్ట్గా వెళ్తే మీరు సక్సెస్ఫుల్గా ఈ ఫ్లవర్ మొత్తం కుట్టేస్తారు. చూడండి, దోసకాయ గింజలు ముచ్చాలన్నమాట. ఇవి ఉంటాయి, మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఇలా అనేవి తీసుకుని నీట్గా చూడండి. స్టార్టింగ్ అనేది ఏం చేయాల్సిన అవసరం ఇలా అనేది చమ్కి పెట్టి కరెక్ట్గా ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా మళ్ళీ ఒకటి అనేది ఇలా తీసుకుంటూ ఇలా మీరు ఒక్కొక్కటి అని చెప్పి ఇలా అని 2 కుట్లు అనేవి వెనకాల వేసిన తర్వాత జస్ట్ ఏం లేదు, ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా అక్కడ 2 కుట్లు వేసిన తర్వాత ఈ లోడింగ్ టైపే, కాకపోతే వెనకాల అనేది ఇంకో 2 కుట్లు వేసి కరెక్ట్గా ఇలా వచ్చేసి మరొకటి అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ చమ్కీ అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా వెనకాల వచ్చి 2 కుట్లు వేయండి. ఇలాగే మీరు కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్ అయిపోతుంది ఈ వర్క్ అంతా. చూసారా? ఇలా వెళ్ళిపోయి ఇలా కుట్టడమే. మరొకటి అనేది చివరికి ఇలా వెళ్ళిపోయి ఫైనల్గా చూడండి ఇలా అనేది వేసేయంగానే కరెక్ట్గా చూసారా? ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా వచ్చేసింది. అయిపోయిన తర్వాత ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది గమనించండి. ఇక్కడ అనేది ఏంటంటే మీకు శారీలో ఉన్న కలర్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా 2 కలర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 3 కలర్స్ ఉన్నాయి. ఒక కలర్ అనేది ఇలా అవుట్లైన్కి వాడండి. ఇలా
ఇలా అనేది కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా వేసేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది వేరే కలర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా అనేది కంపల్సరీగా ఒక అవుట్లైన్ అనేది ఇలా మీరు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అనేది కరెక్ట్గా ఈ లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ మీరు నీట్గా ఫినిషింగ్గా వేసుకుంటే ఇదంతా ఎలా ఉండిద్దంటే చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి, ఇలా అనేది కరెక్ట్గా మీరు ఇలా తీసుకుని ఇలా పైకి ఇలా తీసేసి పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్స్ అనమాట 8 మీరు 16 వేసినా పర్లా, అది బాగా నిండుగా వస్తాయి. లేదనుకుంటే మీరు కనీసం 6, 12 అయినా ఈ దారాలు అనేవి వేసుకుని కరెక్ట్గా రింగ్ నాట్ అనేది కరెక్ట్గా పైనుంచి ఇలా చూసి ఈ వేలు అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఏ సైజ్ కావాలనేది పైనుంచి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా ఆ రింగ్ నాట్ అనేది వేసేయండి. ఇలా ఈ రింగ్ నాట్స్ అనేవి మీకు పైనుంచే కంట్రోలింగ్ అనేది రావాలి. చూడండి, ఇలా తిప్పాలి. ముందు ఇలా తిప్పితే 2 సార్లు కరెక్ట్గా సూది అనేది అక్కడ పొడవాలి. పొడిచిన తర్వాత కరెక్ట్గా కిందకి ఆ స్టప్ అనేది పైనుంచి ఇలా ఆ రింగ్ నాట్ సైజ్ అనేది చూసుకోవాలి మీరు. అదే అన్నమాట మీకు రావాల్సింది. ఆ సైజ్ అనేది వచ్చేసింది అనుకోండి, ఆ రింగ్ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఆ సైజ్ అనేది పెద్ద చిన్న అనేది పైనుంచే చేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజ్ అనేది వేస్తున్నాను, కానీ మీరు కావాలంటే చిన్న సైజ్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. ఎలా అయినా మీరు ఈ డిజైన్ అనేది మీరు చిన్న రింగ్ నాట్స్తో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా పెద్ద దాంతో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా అనేది ఈ రింగ్ నాట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇది ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. పైనుంచి ఇలా తిప్పి కరెక్ట్గా ఆ రింగ్ నాట్ వచ్చేటప్పటికి వదిలేయడం. చూసారా సైజ్ అనేది ఎలా వచ్చాయో? ఇలా కరెక్ట్ సైజ్ అనేవి వచ్చేసాయి ఈ పక్క అనేది. అలా అనేది ఈ సైజ్ అనేవి రావాలి రింగ్ నాట్స్ అనేవి. అదే అనమాట మెయిన్ అనేది. ఖచ్చితంగా మీరు దీంట్లో 1 నుంచి 2 సార్లు ప్రాక్టీస్ చేసి ఈ రింగ్ నాట్స్ అనేవి నేర్చుకోవడం అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మగ్గం వర్క్ యాప్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు అనేవి ఒక సపరేట్ ఫోల్డర్ కూడా ఉంది. ఖచ్చితంగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చివరిలో ఒక వీడియో ఉంది, చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. చూసారా రింగ్ అనేవి ఎలా వేసాను, కరెక్ట్గా సైజ్ అనేవి ఒకేలా వేసాను. మరొకటి అనేది కరెక్ట్గా దాని వెనకాలే ఇంకో లైన్ కూడా వేసేయాలి. అలా 3 లైన్స్ కానీ లేకపోతే చివరిలో ఒకటి రింగ్ నాట్ వచ్చింది 4వది, ఆ లైన్స్ కానీ మీరు వేసేయాలి. కరెక్ట్గా వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్స్ అనేవి నిండుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రింగ్ నాట్స్ అనేది నిండుగా మేము వేసాం అనమాట. పెద్దవి వేసాం కాబట్టి ఇలా ఉంది నిండుగా. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ చూడండి, ఇక్కడ కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. ఈ కలర్ అనేది ఆపోజిట్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆపోజిట్ కలర్ అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్కి ఎలా అయితే వేసామో కలర్స్ అనేవి, ఈ కలర్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఈ కలర్ అనేది పైన వస్తుంది. పైన ఎక్కడ ఈ లోపల కావాలంటే లోపల వచ్చింది, లేదంటే ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇక్కడ రింగ్ నాట్స్గా వస్తుంది. ఇది చూసారా, జర్కన్ స్టోన్స్ అనేవి అంటించేసాను కరెక్ట్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే జస్ట్ అనేది ఈ 2 దారాలతో కుట్టే సూదితో మీరు 2 దారాలు కలిపేసి కరెక్ట్గా ఇలా ఈ అవుట్లైన్ అనేది ఇలా నిండుగా కుట్టేసి వచ్చేసినప్పుడు ఇప్పుడు రింగ్ నాట్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పూసలే కాదు, మీరు లొంగ నాట్ అయినా వేసుకోండి, లేదంటే మీరు 2 పూసలు ఒక చమ్కీ కూడా వేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఇవన్నీ ఈ ఫ్లవర్ పైన వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైతే మీరు ఈజీగా వర్క్ అవుతుందో అది చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇంకో ఆపోజిట్ కలర్ అనేది రింగ్ నాట్ అనేది వేస్తున్నాను. ఇలా అనేది 2 తిప్పేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది చూసి ఆ సైజ్ అనేది పైనుంచి చూసుకుని పెద్దది కావాలంటే పెద్దది అనేది ఇలా వదిలేయడమే. ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది ఆ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా మీకు ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఇలా 2 సార్లు ఇలా తిప్పడమే సూదికి. ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా ఆ సూది అనేది అక్కడ గుచ్చిన తర్వాత పైనుంచి ఆ సైజ్ అనేది చూసుకోవాలి. రింగ్ నాట్లో అనేది ఆ సైజ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకుని ఏ సైజ్ కావాలో పెద్దది కావాలంటే పెద్దది చూసుకుని ఇలా వదిలేయడమే. ఇలా పైనుంచి ఇలా వదిలేయడమే దారం. చూసారా, ఇలా 3 అనేవి కరెక్ట్ సైజులో వచ్చేసాయి అనమాట. ఇలా అనేది వస్తాయి. మీరే ఆ ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు ఖచ్చితంగా దీంట్లో మీరు సక్సెస్ఫుల్ అనేది పొందుతారనమాట. ఖచ్చితంగా చూడండి, ఈ రింగ్ నాట్స్ అనేవి ఎంత ఎక్సలెంట్గా మీకు పెద్దవి వేస్తే నిండిపోతాయి అన్నమాట. అలా పెద్దది కూడా వేసుకోవచ్చు. చూసారా, పెద్దవి వేసాను ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా మరొక లైన్ అనేది వెనకాల నుంచి ఇలా రావాలి. కరెక్ట్గా వచ్చి మరో ఇలా తిప్పేసిన తర్వాత కరెక్ట్గా ఇంకో లైన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి, రింగ్ నాట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా మీరు వేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. చూసారా, ఎంత తక్కువ టైంలో అయిపోతాయి, తొందరగా చేసేవచ్చు. కానీ పైగా కాస్ట్లీ వర్క్ కూడా, హై లెవెల్ వర్కుల్లో ఈ వర్క్ కూడా ఒకటి. చూసారు కదా, ఇలా అనేది వర్క్ అంతా అయిపోయింది. 2 ఫ్లవర్స్ అనేవి సేమ్ వచ్చేసాయి. ఇలా అనేవి మీరు కావాలంటే రింగ్స్ అనేవి వేసుకోండి. చక్కగా ఈజీగా మీకు వర్క్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ ఆకు అనేది మీరు డిఫరెంట్గా చూడండి, క్రాస్గా ఈ 3 పూసలు అనేవి ఇలా కూడా వేసుకోవచ్చు. లేదంటే వైట్ బీడ్స్ ఉంటాయి చూసారా, వైట్ అనేవి కింద గోల్డ్ 2 వేస్తే ఈ వైట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా మీరు చమ్కీ అనేది క్రాస్ గా 2 పూసలు వేసి 3 బీడ్స్ అనేవి పెట్టిన తర్వాత కరెక్ట్గా ఈ క్రాస్ గా ఇలా కరెక్ట్గా ఇలా మీరు ఈ ఆకు అంతా కంప్లీట్ చేసుకోండి.
చూడండి ఇలా గ్రీన్ అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఈ గ్రీన్ అవుట్లైన్ అనేది మీరు కంపల్సరీగా ఇలాగే ఇటు నుంచి కరెక్ట్గా ఈ ఆకు మొత్తం గ్రీన్ అవుట్లైన్ అనేది చైన్ స్టిచ్తో చేసుకోవాలి మొత్తం. చూడండి ఇలా అనేది మీరు అవుట్లైన్ అనేది గ్రీన్ కలర్ అనేది మొత్తం ఇలా కుట్టేయండి. ఈ అవుట్లైన్ కుట్టేయడం వల్ల ఏంటంటే గ్రీన్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది ఈ వర్క్కి. ఇప్పుడు చూడండి ఈ గ్రీన్ కలర్ అనేది ఖచ్చితంగా షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి ఈ బీడ్స్కి. ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఇక్కడ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లోంగా నాట్స్ అనేవి వేసుకోండి. ఇలా లోంగా నాట్ అనేది ఇది ఖచ్చితంగా మీరు లోంగా నాట్స్ అనేవి వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇలా లోంగా నాట్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వేసుకోండి. ఇలా వేయంగానే మళ్ళీ సెంటర్లో అనేది కరెక్ట్గా ఇలా తీసి పర్ఫెక్ట్గా ఇలా లోంగా నాట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇలా తిప్పి ఇలా తీసుకోవడమే. తీసుకుని ఈ వేల్లోకి ఇలా తీసుకుంటే ఈ ముడి అనేది వేల్లోకి వచ్చేస్తుంది. ఈ ముడి వేల్లోకి వచ్చేసింది అనుకోండి, జస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు జస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చమ్కీ అనేది ఉంది చూసారా, ఈ చమ్కీని ఇలా గుచ్చి ఇలా వేల్లోకి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఆ చమ్కీ అనేది కరెక్ట్గా ఆ చమ్కీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత సెంటర్లో మీరు ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేసి ఇలా కరెక్ట్గా కిందకి ఇలా తీసుకెళ్ళి ఇలా ఈ లోంగా నాట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా అనేవి వేసిన తర్వాత ఇలా అనేది లోంగా నాట్స్ అనేవి వేరే కలర్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి ముత్యాలు చూసారా, ఈ 3 కూడా వేసేయవచ్చు. ఇలా కూడా మీరు కరెక్ట్గా లోంగా నాట్స్ అనేవి వేసుకోవచ్చు. ఇలా మీరు కరెక్ట్గా ఆ సెంటర్లో కూడా వేసేయండి. ఇలా అయిపోయింది చూసారా. చూడండి ఇలా ఒక పూస తీసుకుని కరెక్ట్గా ఇంకో కుట్టు వేసి ఇలా కరెక్ట్గా ఒక పూస అనేది ఇలా తీసుకుంటూ నీట్గా ఇలా అనేది 3 పూసలు అనేవి నిండుగా ఉండాలి. నిండుగా వచ్చేటట్లుగా చుట్టూ వేసేస్తేనే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి కట్ వర్క్ రావట్లేదు అని చెప్పి చాలామంది ఒక మెసేజ్ ద్వారా కానీ లేదా ఫోన్లు చేసైనా చెప్తున్నారు మాకు చాలామంది. దయచేసి అలాంటి వాళ్ళు కట్ వర్క్ అనేది చూడండి, జాగ్రత్తగా గమనించి దగ్గరగా చూడండి, జూమ్ చేసి చూపిస్తా. ఇలా చైన్ స్టిచ్ అనేది కుట్టేయండి. కుట్టేసిన తర్వాత మీకు ఏ షేప్ కావాలన్నదో ఆ షేప్ అనేది కట్ వర్క్ వెళ్ళిపోండి. టైలర్స్ అనే వాళ్ళు అలా తిప్పి కుట్టేస్తారు, దాన్ని కవర్ చేసుకుంటారు వాళ్ళు, ఇంకేం ప్రాబ్లం లేదు. కానీ కట్ వర్క్ అనేది ఏంటంటే చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. ఈ చైన్ స్టిచ్ అనేది ఏ షేప్ కావాలో ఆ షేప్ కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఆ షేప్లో కట్ వర్క్ అనేది కుడుతున్నా. చూడండి గమనించండి, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇటువైపు ఒక కుట్టు, చైన్ స్టిచ్కి అటువైపు కుట్టు, ఇటువైపు ఒక కుట్టు, అటువైపు ఒక కుట్టు, ఇటువైపు అటువైపు, ఇటువైపు అటువైపు, ఇటువైపు అటువైపు, ఇలా ఇటువైపు ఒక కుట్టు కుట్టాలి, అటువైపు ఒక కుట్టు కుట్టాలి. అలా ఇటు అటు ఆ స్టిచ్ అనేది చైన్ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్తే ఇదే కట్ వర్క్ అనమాట. ఇది చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. ఈ కట్ వర్క్ అనేది అటు ఇటు కుట్టుకుంటూ వెళ్ళిపోండి. వెళ్తే ఈ కట్ వర్క్ అనేది అయిపోతుంది. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందామంటే ఇప్పుడు చివరిలో వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ కట్ వర్క్స్ అనేవి ఏంటంటే చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు. ఖచ్చితంగా అటు ఇటు రెండు వైపులు ఒక కుట్టు ఇటు వేయడం, ఇంకో కుట్టు అటు వేయడం, అటు ఇటు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఆ కుట్టు అనేది కంప్లీట్గా అయిపోతుంది. చూసారా, ఈ కట్ వర్క్ అంటారు దీన్ని. కాటా కుట్టు కుట్టాలి చైన్ స్టిచ్ మీద. చూడండి ఒకసారి చూడండి, ఈ కట్ వర్క్ అనేది మీరు జరీతో కూడా కుట్టవచ్చు, జరీతో కూడా ఈ కట్ వర్క్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది. చూసారు కదా, ఇలా అనేది మీరు చాలా నిండుగా చేసుకోవచ్చు. మీరు ఎన్నో రకాలుగా ఈ వర్క్ మొత్తం కంప్లీట్గా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇక చూసారు కదా, ఇలా అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం మీరు 1 నుంచి 2 సార్లు చూసి నీట్గా ఈ వర్క్ అంతా ఇలా కావాలంటే చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ కోసం. ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి రింగ్ నాట్స్ అనేవి కూడా మీరు చక్కగా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు. మీరు కంప్లీట్గా ఈ వీడియో మొత్తం 2 సార్లు చూస్తే ఎలా చేశానో అలా చేస్తే ఈజీగా ఈ వర్క్ చేసేయచ్చు. ఈ డిజైన్ పేపర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఉంది చూడండి. మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చి హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారెంటీగా నేర్చుకుంటారు. 300
360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది, చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కండి. నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.